25th July 2022లో సార్ 3 మెంబర్స్ సిటీలోకి వచ్చారు. కొండపూర్ ఏరియాలో ప్రైవేట్ టీచర్ అక్కడ వెళ్ళే టైంలో స్నాచింగ్ చేయడం లేదు. సీసీ కెమెరాలు చెక్ చేస్తే చైన్ లాక్ వెళ్ళేదంతా కనిపించింది. కుక్కట్పల్లి ఏరియాలో మళ్ళీ ఇంకో స్నాచ్ ఒకే రోజు అర్ధగంట సమయంలోనే అంతే. మియాపూర్ లో అయింది. మళ్ళీ బిహెచ్ఎల్ హెచ్ఐజీలో మళ్ళీ ఇంకో స్నాచ్, మళ్ళీ వాళ్ళే మొత్తం 4 జరిగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ మొత్తం ఉంది, ఆర్సిపురం మొత్తం ఉంది, చందనగర్ పోలీస్ స్టేషన్ మొత్తం ఉన్నారు, మా క్రైమ్ బ్రాంచ్ ఉంది, ఎస్ఓటి వాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు దొంగలు పట్టుకోవడానికి ఆపరేషన్ లో రెడీగా దిగేసి అతని బైక్ ఆఫ్ చేసి పట్టేస్తుంది. వెనక నుంచి అట్లా గట్టిగా పట్టుకున్నవాడు, వదిలొద్దు అన్నట్టు. చాకు చిన్న కూరగాయలు కట్ చేసేదాన్ని అది తీసేదనమని మెడ పైన కొట్టేసింది, లెఫ్ట్ సైడ్ కొట్టి చెస్ట్ కింద కొట్టేసి స్టమక్ లో కొట్టేసింది. 4ది అయినా సరే కొట్టు, నువ్వు ఎందుకు కొట్టని గట్టిగా పట్టేసుకున్నాడు. మళ్ళీ వెనక సైడ్ క్లిప్సి ఆడగొట్టేసింది. వాడు వదులుతాడు అనే దానిలో వాడున్నాడు, వదిలొద్దని నేనున్నా. ఉంటే నేను లేచి చూస్తే ఇంకా మొత్తం బ్లడ్ వెళ్ళిపోతూనే ఉన్నాడు. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. ఒక హెడ్ కానిస్టేబుల్ నా ముందున్నారు. ఆయనకు అందులోనూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ కూడా వచ్చింది. అదే గారు, ముందు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. థ్యాంక్ యూ సార్. జనరల్గా ఒక దెబ్బ తగిలితేనే ఎవరు తట్టుకోలేము. అలాంటిది దొంగ మీ ఒంటి మీద 7 కత్తిపోట్లు పొడిచినా కూడా అతన్ని వదిలిపెట్టకుండా అలాగే పట్టుకొని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారంటే ఎలా సాధ్యం అండి? అది మనిషి తలుసుకున్నప్పుడు ఏదైనా సాధ్యమే సార్, సాధ్యం కాదనేది ఏం లేదు. దాన్ని ఒక చేజ్ చేయాలి, ఖచ్చితంగా పట్టుకోవాలనే తపనతోటి చేసిన కాబట్టి అది అట్లా సాధ్యమైంది. ఎందుకు ఆ ఇన్సిడెంట్ జరిగింది డీటెయిల్గా చెప్పగలరా? 25th July 2022లో సార్ ఇది 3 మెంబర్స్ సిటీలోకి వచ్చారు. ఫస్ట్ డే 25th రోజు ఆల్మోస్ట్ 3:30 టైంలో కొండపూర్ ఏరియాలో వాళ్ళు పోతుంటే ఒక టీచర్, ప్రైవేట్ టీచర్ ఇంటికి వెళ్తుంది, స్కూల్కి అక్కడ దగ్గరలో ఉన్నదని. అక్కడ వెళ్ళే టైంలో ఈ 3 వ్యక్తులు వచ్చి స్నాచింగ్ చేయడం జరిగింది. బైక్ పై నుంచి లాక్ వెళ్ళారు. ఓకే, వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి చెప్పి కంట్రోల్కి పెట్టే వాళ్ళకి వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇస్తారు. ఓన్లీ మరి క్రైమ్ బ్రాంచ్ కాబట్టి మాకు కూడా వస్తుంది. అన్ని సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఒక బైక్ పైన 3 వ్యక్తులు వచ్చారు. చైన్ లాక్ వెళ్ళేదంతా కనిపించింది అన్నట్టు. కనిపిస్తే మా టీం అందరూ వేరే అలర్ట్ అయి ఉంటుంది. అప్పటికి ½ అన్ అవర్ అయినాక కుక్కట్పల్లి ఏరియాలో మళ్ళీ ఇంకో స్నాచింగ్ ఒకే రోజు అర్ధగంట సమయంలోనే అంతే. ఓకే, ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ కొండాపూర్, సెకండ్ ఇన్సిడెంట్ కూకట్పల్లి. చూసి అక్కడ సీసీ కెమెరాలో అవన్నీ చెక్ చేస్తుంటే సేమ్ బైక్, సేమ్ వ్యక్తులు వాళ్ళే. సాయంత్రం పూట డేలే కదా స్నాచింగ్స్ అన్ని. ఈవినింగ్ టైం లోనే జరిగింది. ఈవినింగ్ టైం ½ అన్ అవర్ వరకు చూస్తున్నాము. మియాపూర్ లో అయింది మళ్ళీ ఒకే బైక్, 3 వ్యక్తులు సేమ్. మళ్ళీ అక్కడ పోయి చూస్తే సేమ్ బైక్ పైన వచ్చిండ్రు, సేమ్ అన్ని స్నాచ్ మళ్ళీ అయింది. అక్కడ ఒక టీం పోయి వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకుంటున్నాం. ఇంకో జర ముందు అలా అలర్ట్ అయిపోయారు. ఇంకొక ½ అన్ అవర్ 6 అట్లా అవుతుంటుంది. బిహెచ్ఎల్ హెచ్ఐజీలో మళ్ళీ ఇంకో స్నాచ్, మళ్ళీ వాళ్ళే సేమ్. అక్కడ పోయి మళ్ళీ మొన్నలు పోయి చెక్ చేసుకొని చూస్తే సేమ్ గచ్చిబౌలి, కుకట్పల్లి, మియాపూర్, ఆర్సిపురం ఏరియాది మొత్తం 4 జరిగినాయి ఆ రోజు. కేవలం 1 గంట 2 గంటలు అంతే. మేము అట్లే మళ్ళీ అరే ఇట్లు ఒక్కరోజు 4-5 కానీ ఇట్లా ఎక్కువ చేసిండ్రు అంటే బయట గ్యాంగ్లే ఉంటాయి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దొంగలు వాళ్ళే ఉంటారు. మన లోకల్ అంతా చెయ్యరని దాంతో ఇక్కడ నుంచి వాళ్ళు అటు పోతున్నారు అంటే పటంచర్ రూట్ అటు వెళ్తున్నారు అనే ఉద్దేశంతో అట్లా కెమెరా చూసుకుంటూ పోయినాం. ఓకే, స్వీట్ హార్ట్ హోటల్ ఉంటుంది సార్ పటంచర్ అవతల. అక్కడ వరకు పోయినాం. పోయి ఫుల్ వర్షం నడుస్తుంది. అక్కడ హోటల్ జర అడిగి ఓపెన్ చేసుకొని చూసినాం అన్నట్టు. ఇక 3 అయిపోయింది కదా, రేపు మార్నింగ్ స్టార్ట్ చేద్దామండి, మళ్ళీ ఇంకెక్కడ పోయింది ఇంకా చూద్దామని వెళ్ళిపోయినాం. ఆ సార్లు కూడా ఉండే ఎంట. వెళ్ళిపోయి సేమ్ 9 మార్నింగ్ 9 o'clock మళ్ళీ సేమ్ వెళ్ళిపోయినాం ఆ ప్లేస్కి. అక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. కూకట్పల్లి ఏరియాలో కృష్ణ అని కానిస్టేబుల్ ఉంటుంది. కృష్ణ అనేది అక్కడ డ్యూటీకి అతను అక్కడనే వచ్చేది. ఆయన కూడా వస్తుంటే బొల్లారం ఎక్స్ రోడ్ ఉంటుంది మియాపూర్. ఆ ఎక్స్ రోడ్ దగ్గర ఆ ట్రాఫిక్లో సేమ్ బండి వ్యక్తులు 2 కలిసి నిన్న 3 ఉన్నారు కదా, సేమ్ ఉన్నది ఇట్లా అనిపిస్తుంది అంటే మేమేమన్నాం ఫస్ట్ అప్పుడే కన్ఫర్మ్ చేసుకోకు పోలీస్ స్టేషన్కి పోయి
కెమెరాలు చూడాడ సేమా కాదా తెలిసిపోతుందని చెప్తే ఆ అబ్బాయి పోయి కెమెరాలు చూస్తుంది. లైవ్ లో చూసాడు ఆయన. ఆయన కళ్ళ ముందు అదే బైక్ ఇద్దరు వ్యక్తులు పోతుందని లైవ్ లో చూశాడు. చూస్తే నువ్వు అదే మనం కన్ఫర్మ్ చేసుకుందాము, ఒకసారి పోయి కెమెరాలు చూడు అని పోలీస్ స్టేషన్ పోమంటే పోయి అక్కడ చెక్ చేస్తున్నాడు. అదే టైంలో మియాపూర్లో ఇంకో స్నాచింగ్, వెంటనే స్నాచింగ్. మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు సార్ ఇట్లా మాకు స్నాచింగ్ అయింది అంటే కల్లా సేమ్ ఇక్కడ చూసి ఆ కెమెరాలు అక్కడ ఏరియాలో కెమెరాలు చూసి సేమ్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేరు వాళ్ళు. ముందు రోజు ఏ డ్రెస్ వేసుకున్నారో మరుసటి రోజు కూడా అదే డ్రెస్లు ఉన్నారు అన్నట్టు. అరే నిన్నటి డ్రెస్ సేమ్ ఇవే కదా, వాళ్ళే ఖచ్చితంగా అని చెప్పి మళ్ళీ కంట్రోల్ నుంచి కాల్ చేసారు. వీళ్ళు కూడా సేమ్ నిన్న చేసారు, ఇంకెక్కువ చేయొచ్చు అని అందరు అలర్ట్ ఉండాలని చెప్పి మొత్తం ఆఫీసర్లు అందరూ వచ్చేసారు. మొత్తం డిపార్ట్మెంట్ అంతా అలర్ట్ ఉన్నారు. ఇక్కడ ఏరియాలో ఎవరెవరు ఎంత ఉన్నారు, ఆల్మోస్ట్ మియాపూర్ పోలీస్ స్టేషన్ మొత్తం ఉంది, ఆర్సపురం మొత్తం, చందనగర్ పోలీస్ స్టేషన్ మొత్తం ఉన్నారు, మా క్రైమ్ బ్రాంచ్ ఉంది, SOT వాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు దొంగలు పట్టుకోవడానికి ఆపరేషన్ లో రెడీగా ఉన్నారు. అట్లా మేము కొద్ది ముందుకు వచ్చినాక BHL సర్కిల్ దాటిందంటే గుడి ఉంటుంది, గండమ్మ తల్లి గుడి. అక్కడ నేను, రవి, దిబేష్ అని ముగ్గురం ఉన్నాం అక్కడ. వాళ్ళు ఎట్లాగో అక్కడ సైడ్ వస్తారు, మేము అక్కడ ఉంటే ఇంకా ముందు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వచ్చు, ఏడ టైం దొరుకుతుంది, ఎట్లా పట్టుకోవాలనేది అనుకుని అక్కడ ఉన్నాం. మార్నింగ్ 11 ఆ టైం అవుతుంది అనుకుంటా, 11-10 minutes అటు ఇటు తక్కువ. ఆ టైంలో ఈ రవి దగ్గర నుంచి ముందుకు పాస్ అయిపోయారు. మనం హైవేలో టచ్ చేస్తే వాడు దొరకడు కదా సార్. ఓకే, హైవే కదా. ఓకే, ఎక్కడైనా కానీ ఒక ఓపెన్ ప్లేస్ లో ఉన్నామంటే దొరకడు వాడు, పారిపోనికి ఆస్కారం ఉంటది. కాబట్టి మనం మనకి ఎక్కడ అనుకూలంగా ఉన్నదో ఆ ప్లేస్ చూసుకోవాలి, అక్కడ మాట వేసి పట్టుకోవాలి. అట్లని రవి చెప్పేటప్పుడు మేము ముందుకున్నాం. మా దగ్గరికి రావాలంటే ఒక 2-3 minutes రావాలి అతను. అక్కడికి ఒక 10 minutes అయింది, రాలే. ఆగింది, లేదో మధ్యాహ్నకి వెళ్ళిపోయి ఉంటాడు అని, వెనకన్నా వేరే రూట్ అన్నా వెళ్ళిపోయి ఉంటాడు అని మళ్ళీ కొద్దిగా మేము రివర్స్ గా స్లోగా నడుచుకుంటూ అట్లా బండి మీద స్లోగా వచ్చేస్తుంది. BHL HIలకు ఒక చిన్న వే ఉంటుంది, ఏంటంటే ఒక 2 బైకులు వస్తే స్లోగా పాస్ అవుతాయి, ఒకటి పోతేనే ఫ్రీ ఉంటుంది. అక్కడ మనుషులు దాడుతుంటారు, అక్కడ స్లో అయిపోతుంది. ఒకటే దారి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇందులోకే పోయి ఉంటారు. ముందు రోజు కూడా అందులో అయ్యింది అఫెన్స్, సేమ్ అక్కడ జరిగింది లోపల. అక్కడ పోయి ఉంటాడు అని అనుకొని నేను బైక్ నడిపేది, నా వెనకాల దిబేష్ ఉంటాడు. ఓకే, బైక్ మీద స్లోగా మేము లోపలికి ఇందులోకి పోయి ఉంటాడు, మనం లోపల పోయి చెక్ చేసుకునొచ్చు అని కొద్ది ముందుకు పోయే వరకు వాళ్ళు అంతా సెర్చ్ చేసుకొని రిటర్న్ అయ్యారు. మళ్ళీ ఎక్కడెవరు లేడీస్ కనిపించలేరేమో, వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయ్యారు. ఎవరు? ఆ దొంగలు. దూరం ఒక 100 meters అట్లా లాంగ్ ఉంటుంది మాకు. అయితే మేము పోయి అటాక్ చేసుకోలేము, ఎందుకంటే వాళ్ళ బైక్ ఉంది ఆల్రెడీ, వాళ్ళు ఎక్కడో పారిపోతారు, మళ్ళీ అంత రిస్క్ తీసుకోవద్దని రిటర్న్ అయితే ఈ చిన్న గేట్లకు వచ్చే వరకు పట్టుకోవచ్చు, అక్కడ ఛాయిస్ ఉంటుంది అని నేను యూటర్న్ చేసుకున్నాను. వాళ్ళ అక్కడ నుంచి రావడము, మేము రావడం స్లోగా, మట్టిలు ఉంటాం కాబట్టి వాళ్ళకు కూడా ఏర్పడొద్దు కదా. అట్లా స్లోగా వచ్చి ఆ గేట్లకు వచ్చే వరకు వాళ్ళది మా బైకులు 2 దగ్గర వచ్చేటట్టు చూసుకున్నాం. స్లో అయిపోయింది కదా, నా వెనుక ఎవరైతే ఉన్నాడో మా కానిస్టేబుల్ దిగేసి అతని బైక్ ఆఫ్ చేసి పట్టేసుకుంది. దొంగ బైక్ పట్టుకొని పక్క జరిగేటాలో అలా బైక్ కింద పడిపోయింది అన్న. ఎంత వయసు ఉంటారు సార్ వాళ్ళిద్దరు? వాళ్ళు 19 years అబ్బాయి, డ్రైవ్ చేశారు. 19 ఏళ్ల వయసు. 19 ఏళ్ళు. వెనక 21 years. 21 కుర్రాళ్ళే, చిన్న ఏజ్ స్టూడెంట్స్ వాళ్ళు అక్కడ. ఇక ఆ పట్టుకున్నాడంటే మళ్ళీ వెనక వ్యక్తి ఏం చేస్తాడు, పారిపోతాడు కదా సార్. ఒకడు వెళ్ళిపోయి పట్టుకుంటే ఇంకోటి పారిపోతాడు. పారిపోయే క్రమంలో నేను ఏం చేసిన, బైక్ పైన నుంచి నా చేతి అట్లా బైక్ ఉన్నది కదా, అటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి పట్టుకోవడం, ఇంకొక వ్యక్తిని వెనక నుంచి అట్లా గట్టిగా పట్టుకున్న, వాడు వదిలొద్దు అన్నట్టు. నేను బైక్ ఉన్నది, నాకు జరగని ఇక్కడ రావట్లేదు, అయినా గట్టిగా పట్టుకుంటే వాడు మస్తు ట్రై చేసిండు వదిలిపోయానికి. నేను వదలలేను. వదలకపోతే జేబులో కత్తి ఉన్నది అతని దగ్గర, నాకు తెలియదు అది తీసే ధనమని మెడ పైన కొట్టేసిండు. చిన్నగా ఉంటది చాకు, చిన్న కూరగాయలు కట్ చేసేదాన్ని అట్లా ఉంటది. మళ్ళీ ఏం చేసిండు, వదులుతలేడని చెప్పి లెఫ్ట్ సైడ్ కొట్టిండు, ఈ నరం చేయికి. ఈ నరం దిగిపోయినా సరేలే, బ్లడ్ వస్తుందా? బ్లడ్ కారిపోతున్నది, ఇక్కడ కారుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది. సరే అయినా సరే ఉండని ఎంతని మా పక్కన ఉన్న కానిస్టేబుల్ అరుస్తున్నాడు అప్పటికి, మేము పోలీస్ అని కూడా. అంటే మీరు మఫ్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరో అనుకుంటారు పోలీస్ అని అలర్ట్ చేస్తున్నారు. అట్లా కూడా చేసేసిన వాళ్ళు. చేసిన వాడు పోలీస్ అంటే కనీసం మరే పోలీసు వాళ్ళే కదా అని ఆగాలి కదా, జంకుతాడు కదా అని ఆయన వాడు కావాలని ఇంటెన్షన్ తోటే కొడుతుంటాడు. చెస్ట్ కింద కొట్టేసి తాడు గట్టిగా కొట్టేసింది, ఇట్లా చీరకపోయింది, ఇక్కడ కూడా వచ్చేసింది, తమ్మకులో కొట్టేసింది. మళ్ళీ 4వది అయినా సరే కొట్టు, నువ్వు ఎంత కొట్టని అని గట్టిగా పట్టేసుకున్నాను. పట్టుకున్నాక మళ్ళీ వెనక సైడ్ ఇక్కడ రిప్స్, ఇక బ్యాక్ సైడ్ లో వస్తాయి కదా రిప్స్, ఆడగొట్టేసింది గట్టిగా. వాడు వదులుతాడు అనే దానిలో వాడున్నాడు, వదిలొద్దని నేనున్నాను. నేను బండి మీదకి వెళ్ళి ముందుకు వచ్చేసిన. అప్పటికి పట్టుకునే ఉన్నారు మీరు? ఇంకా పట్టుకునే ఉన్నాను.
ఆ ముందుకు వచ్చినాక ఏం చేసిండు, వదులుతలేడని చెప్పి ఇక సంపాలని ఉద్దేశం పెట్టుకున్నట్టుండు అతను. ఇంకా గట్టి కొట్టేసిండు, ఫ్రంట్ నుంచి కొడితే రిప్స్కి లోపలికి వెళ్ళిపోయింది. రిప్స్ లోపలికి రిప్స్కి దాకింది. బాగా పెయిన్ వచ్చేసింది ఇంకా నాకు. ఎందుకంటే 7 జాగాల్లో వెళ్ళిపోతున్నది బ్లడ్. ఇంకా చిన్న చిన్నగా ఘాట్లు వేరే ఉన్నాయి, ఆ బ్లడ్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ అన్నారు కదా సార్, ఇక్కడ హార్ట్ ఉంటుంది కదా, అవును, దగ్గరే పోయింది. అక్కడ లివర్ కు తాకింది ఆల్రెడీ. ఇక్కడ లివర్ కి టచ్ తాకింది. అబ్బా, ఇక ఇక్కడ దగ్గరికి పోయింది. ఇంకా అదృష్టం ఏంటంటే ఇంకా డీప్ పోలేదు. నాకు హెల్మెట్ ఉంది అప్పటికి. నాకు హెల్మెట్ హెల్మెట్ తీసుకుని కొట్టేసింది, తీసి వెంటనే తీసి కొట్టేసింది. ఇంకా ఒక చేత్తో పట్టుకొని అట్లే కొట్టినాను. కొడితే అక్కడ కొంచెం దెబ్బ తాకింది ముఖానికి. అప్పుడు భయపడ్డాడు. ఇంకా అప్పుడు భయపడి ఇట్లా కొద్దిగా లాగి ఎగ్దం లాగేటకల్లా ఇట్లా చెర్లకెళ్ళి జరిగిండు. పక్కనే మా వాడు ఇంకో రవి అని ఉన్నాడు కదా, అప్పటికే అట్లా వచ్చేస్తున్నాడు అన్న. ఇంకో కానిస్టేబుల్ వచ్చి పట్టుకున్నాను. ఇంకా ఆడ పట్టేసుకుంటే నేను లేచి చూస్తే ఇంకా మొత్తం బ్లడ్ వెళ్ళిపోతూనే ఉన్నది. ఇంకా మొత్తం కింద అంతా సైడ్ లో మొత్తం బ్లడ్ చల్ల చెదరకు పడిపోయింది. ఆ హోటల్ అతను ఉంటాడు, సుబ్రహ్మణ్యం పెద్ద మనిషి. సార్ ఒక టవాల్ ఇస్తా, కట్టుకోండి సార్ అని ఆయన టవాల్ ఇచ్చిండు ఒకటి. అంతే, టవాల్ తీసి ఎక్కడ పెట్టినా ఇక్కడ పెట్టుకున్నా, ఇట్లా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి అసలు ఎక్కడ పట్టుకోనికి నాకే తెలియదు, ఎక్కడ కట్టాలో అనేది అర్థం కావట్లేదు. ఒక ట్రాలీ ఆటో వచ్చిండే అక్కడ నుంచి, మాతో పాటు ముందల్ని ఉండే అన్నట్టు. ఆ అబ్బాయి ఆటో అతను ఏం చేసిండు, రెండు సార్ కూర్చోండి నేను డ్రాప్ చేస్తాను. కాన్షియస్ లోనే ఉన్నారు మీరు? నేను ఉన్నదడే అది తీసుకొని పోయిండు అతను. ఆ అబ్బాయి తీసుకొని పోయి ఆ హాస్పిటల్ కు దిగి పనేషియా అని బీరంగూడ ఖమ్మం దగ్గర ఉంటుంది సార్, ఒక 1/2 కిలోమీటర్. చూస్తున్నాడు మా ఆఫీసర్స్ అప్పటికే దగ్గర ఉన్నారు కదా, వచ్చేసారు ఇమీడియట్. సిపిఎన్ రవీంద్ర సార్ ఉండే, కమిషనర్ వచ్చేసిండు. సార్ వచ్చేసిండు, ఏందమ్మా ఏమైతుంది ఎట్లా అని అన్నాడు. బ్రీతింగ్ ప్రాబ్లమ్, కమిషనర్ దాకా వెళ్ళిపోయింది విషయం. బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది సార్ నాకు ఇట్లా అంటే ఇమీడియట్లీ అంబులెన్స్ పెట్టేసేయండి, ఇది ఇక్కడ కాదు ట్రీట్మెంట్, ఇమీడియట్లీ మనం మంచి హాస్పిటల్ తీసుకుపోదామని చెప్పి అంబులెన్స్ పెట్టి ఏఐజీ హాస్పిటల్ షిఫ్ట్ చేసి మాదాపూర్. ఆడికి పోయే వరకు 3 అయింది. మళ్ళీ స్కూల్లో ఉన్న తెలిసింది. అక్కడ డాక్టర్ వాళ్ళు మేడం వచ్చిండే, చిన్న సర్జరీ చేస్తారులే, చిన్నగా అన్నది. చిన్న సర్జరీ అంటే మేడం మరి పెయిన్ ఉంటది కదా, మరి మీరు అట్లా చిన్నగా అంటే మన అంటే అది ఏం నీకు తెలియదు, 2 నిమిషాల్లో అయిపోతుంది నీకు ఎందుకు అని అన్నది. అదొకటి జ్ఞాపకం ఉంది. ఇంకా స్కూల్లోకి వచ్చినా ఇట్లనే లేచి కూర్చుంటే ఒక అమ్మాయి ఉంది ముందు, నర్సులు వాళ్ళు ఉంటారు కదా, నేను ఒక ఫోన్ ఇస్తారు అమ్మ మాట్లాడుతూ ఉంటాను అన్న. ఇప్పుడు ఎందుకు సార్ అన్నది, లేదు ఇంటికి ఒకసారి మాట్లాడాలి. ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారండి? మీ కళ్ళల్లో కనిపిస్తుంది ఆ బాధ. ఎంతమంది పిల్లలు సార్ మీకు? ఇద్దరు. బాబు పెద్దోడు, పాప చిన్నది. ఫస్ట్ టైం మీ భార్య, పిల్లలు మీకు స్పృహ వచ్చిన తర్వాత సీన్ ఒకసారి ఊహించుకుంటే ఎలా అనిపిస్తుంది? ఏంది అంటే మా పాప బాగా దగ్గర, ఆబ్వియస్లీ ఫాదర్ కి కుమార్తెతో అటాచ్మెంట్, బాండింగ్ వేరే. సో నిజంగా యాదయ్య గారు మీకు నిజంగా సెల్యూట్. నిజంగా మీలాంటి పోలీసులు ఉంటే, మీలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే, ఒక సిన్సియర్ గా, ఒక హానెస్ట్ గా, ఆ ధైర్యం అనేది నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇప్పటి వరకు ఎవరు చూడనటువంటి వ్యక్తిగా యాదయ్య గారు నిలిచిపోతారని మేము నిజంగా సుమన్ టీవీ తరపున మనస్ఫూర్తిగా మీకు మరొక్కసారి సెల్యూట్ చేస్తున్నాం యాదయ్య గారు.